ఈ భూ కబ్జాలో అసలు సూత్రధారి సీతారామని అతని కొడుకు పాత్రధారి అన్నారు కూనరవి. ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి స్పీకర్గా నయవంచనతో పేపర్లపై హత్య చేసిన విధానం తప్పన్నారు కూనరవికుమార్. తమ్మినేని స్పీకర్ స్థానానికి అర్హుడు కాదని చెప్పారన్నారు. ప్రతి చిన్న విషయానికి యాగి చేసే వైసీపీ ఇప్పుడు తమ్మినేని అంశంపై ఎందుకు మౌనంగా ఉంది అన్నారు. మంత్రిగా పనిచేశావు, ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నావు, స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు. కానీ మీరు చేసినటువంటి దారుణం, ఒక బ్రతికున్నటువంటి ఒక మనిషిని, సజీవంగా ఉన్నటువంటి ఒక మనిషిని మీరు కాగితాల మీద మర్డర్ చేసి, మీరే హత్య చేసి కాగితాల పైన రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించేటటువంటి హక్కును ఏదైతే ఉందో, మరణించే హక్కు కూడా ఇచ్చిందో, ఆ జీవించే హక్కుని మరణించే హక్కుని నువ్వే కాగితాల మీద మర్డర్ చేసి, వారికి ఏదైతే జీవించే హక్కులో ఉండేటటువంటి వారసత్వాలుగా వచ్చేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆస్తులకి రక్షణగా ఉండాల్సినటువంటి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, అంతకన్నా ఒక అడుగు ముందుకేస్తే ఒక స్పీకర్గా, ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలని ఈరోజు నువ్వు నయవంచనతో హత్య చేసినటువంటి విధానం. ఆ రోజు అనేక భూ కబ్జాల మీద మాట్లాడాను, నువ్వు సాగించినటువంటి అవినీతి మీద మాట్లాడాను. నేను అడుగుతా ఉన్నాను, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నోరు పెగలదేం? ఈరోజు ఎందుకు మాట్లాడటంలా? ఏమయ్యా ధర్మాన ప్రసాద్, ఏమయ్యా కృష్ణదాస్, ఏమయ్యా వైసీపీ? మీరందరూ కూడా వైసీపీ పార్టీ అంటేనే ఒక దొంగల పార్టీ, భూకబ్జాల పార్టీ. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కిందనున్నటువంటి సామాన్య కార్యకర్త వరకు కూడా మీరు ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారే, ప్రజల ఆస్తుల్ని కైంకర్యం చేశారే, ప్రభుత్వ ఆస్తుల్ని కైంకర్యం చేశారే. ఈరోజు మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా.